హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో పెసరట్టు చేశాను. ఈ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకోవడానికి వచ్చానండి. ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు బియ్యం, హాఫ్ కప్పు ఉద్దిపప్పు, 2 స్పూన్స్ శనగపప్పు, 10 to 15 మెంతులు వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టాలండి. లేదు అంటే 6 అవర్స్ అయినా సోక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీలోకి కొద్దిగా వేసుకుంటూ అందులోకి అల్లం, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు దోశ ప్యాన్ తీసుకొని హీట్ అయ్యాక ఆనియన్తో కానీ పొటాటోతో కానీ ఇలా రబ్ చేస్తే దోశ ప్యాన్కి అంటుకోకుండా వస్తుందండి. ఇలా 1 మినిట్ మూత పెట్టి వదిలేయాలి. ఇలా పెట్టడం వల్ల దోశ అనేది పచ్చిగా లేకుండా బాగా కుక్ అవుతుందండి. గీ లేదా ఆయిల్ వేసుకొని ఇంకో సైడ్ కూడా రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. అంతేనండి, వేడి వేడిగా పెసరట్టు విత్ పల్లీ చట్నీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ ద్వారా తెలియచేయండి.